హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు మారిన కొత్త పెన్షన్ రూల్స్ ఇవే. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ రకాలు, లెక్కింపు విధానాలు, అర్హతలు మరియు ఉదాహరణలు చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులకు సేవలకు ప్రభుత్వ ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా వారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కుటుంబ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. సో, దాని గురించి అయితే తెలుసుకుందాము. అసలు కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా పదవి విరమణ పొందిన తర్వాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనరీ యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ప్రభుత్వం చెల్లించే నెలవారీ మొత్తాన్ని కుటుంబ పెన్షన్ అని అంటారు. ఇది వారి జీవనానికి ఒక ముఖ్యమైన ఆధారము. కుటుంబ పెన్షన్‌లో రకాలు. కుటుంబ పెన్షన్ ప్రధానంగా 2 రకాలుగా అయితే ఉంటుంది. మొదటిది మెరుగైన కుటుంబ పెన్షన్ లేదా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఇది సాధారణ కుటుంబ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది మరియు నిర్దిష్ట కాల పరిమితి వరకు మాత్రమే చెల్లించబడుతుంది. రెండవది సాధారణ కుటుంబ పెన్షన్ నార్మల్ ఆర్డినరీ ఫ్యామిలీ పెన్షన్. ఇది మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత గానీ, లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి నుంచే గానీ చెల్లించబడుతుంది. ఈ కుటుంబ పెన్షన్ అనేది చివరి వరకు ఉంటుంది. ఈ 2 రకాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మొదటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? అర్హత ఏంటంటే కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే లేదా పదవీ విరమణ పొందిన తర్వాత మరణిస్తే వారి కుటుంబానికి మెరుగైన కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుంది. లెక్కింపు విధానం సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్నటువంటి లాస్ట్ బేసిక్ పేలో 50% వరకు పెన్షన్‌గా చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన తర్వాత మరణిస్తే పదవీ విరమణ సమయంలో అతను ఎంతైతే అమౌంట్ పెన్షన్‌గా తీసుకుంటూ ఉన్నారో అందులో నుంచి 50% మాత్రము ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే ఇస్తారనమాట. చెల్లింపు వ్యవధి ఎన్ని రోజులు ఇస్తారు? అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌కు టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. సో, ఈ యొక్క 50% పెన్షన్ అనేది ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాల వరకు లేదా కుటుంబ పెన్షన్‌దారుడైతే అతనికి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లించబడుతుందనమాట. తర్వాత నార్మల్ పెన్షన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. సో, నార్మల్ పెన్షన్ రూల్స్ ఏంటి? లెక్కింపు విధానం ఏంటంటే ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న మూల వేతనం బేసిక్ పే నుంచి 30% మాత్రమే ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. అర్హత ఏంటి? ఎప్పుడు చెల్లిస్తారు? అని చూసుకున్నట్లయితే మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఏదైతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉంటుందో, సో, ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత ఉండి పైన చెప్పిన 7 సంవత్సరాల కాలం లేదా 65 సంవత్సరాల వయో పరిమితి ముగిసిన తర్వాత పెన్షన్ మొత్తం 30% అయితే సాధారణ కుటుంబ పెన్షన్‌కి కొనసాగుతుందనమాట. అంటే కన్వర్ట్ అవుతుంది. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ నుంచి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్‌కి. సో, కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి కాకుండానే మరణించిన ఉద్యోగి కుటుంబానికి మొదటి నుంచి చివరి మూల వేతనంలో 30% వరకు సాధారణ పెన్షన్ అనేది మొదటి నుంచే చెల్లించబడుతుంది. వీరికి మెరుగైన కుటుంబ పెన్షన్ అనేది ఏదైతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉంటుందో అది వర్తించదు. కుటుంబ పెన్షన్‌కు అర్హులు ఎవరు? ప్రాధాన్యత క్రమంలో తెలుసుకుందాము. కుటుంబ పెన్షన్ పొందడానికి నామినేషన్ తప్పనిసరి ఏమీ కాదు. ప్రభుత్వం నిర్దేశిత ప్రాధాన్యత క్రమంలో అర్హులైన కుటుంబ సభ్యులకు ఇది చెల్లించబడుతుంది. జీవిత భాగస్వామి లేదా భార్య లేదా భర్త స్పౌస్ మరణించిన ఉద్యోగి యొక్క భార్య లేదా భర్తకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. వీరికి జీవితాంతం లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు కుటుంబ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. కుమారులు లేదా కుమార్తె కుమారులైతే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. అదే కూతురు విషయం అంటే కుమార్తె విషయంలోకి వచ్చినట్లయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లిస్తారు. సో, అవివాహిత, వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు ఉన్నట్లయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వయో పరిమితి ఆహ్, అనేది ఆహ్, లెక్కించకుండా వారు సంపాదించే వరకు లేదా పునర్వివాహం చేసుకునే వరకు అర్హులు అవ్వచ్చనమాట కొన్ని ప్రత్యేక సందర్భాల్లో. వారికి మైనర్ పిల్లలు ఉంటే ఆ పిల్లలు మేజర్ అయ్యే వరకు కూడా సంపాదన లేకపోతే కుటుంబ పెన్షన్‌గా అయితే కొనసాగవచ్చు. నాలుగో ప్రయారిటీ తల్లిదండ్రులకు.
ఎవరైతే పెన్షనర్ ఉంటారో పెన్షనర్ గానీ, ఈ యొక్క ఉద్యోగి గానీ పైన పేర్కొన్న అర్హులైన వాళ్ళెవ్వరూ లేనట్లయితే మరణించిన ఉద్యోగిపై ఆధారపడినటువంటి తల్లిదండ్రులకు కుటుంబ పెన్షన్ అనేది చెల్లించవచ్చు. ఐదో ప్రయారిటీ దివ్యాంగులైన పిల్లలకు వీరికి వివాహమైనా కాకపోయినా జీవితాంతం కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. నిర్దిష్ట నిబంధనలకు లోబడి. ఇక కుటుంబ పెన్షన్ లెక్కింపు ఒక ఉదాహరణతో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఉద్యోగికి లాస్ట్ బేసిక్ పే అనేది రూ. 73,270 అయితే అనుకుందాము. ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌లో అతనికి ఎంత వస్తుందంటే 50% అనగా రూ. 36,635 రావటం జరుగుతుంది. సో, దీనిపై డీఏ, డీఆర్ అలాగే మెడికల్ అలవెన్స్ అన్నీ వర్తిస్తాయన్నమాట. ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటించినా వర్తిస్తుంది. పీఆర్‌సీ అనుగుణంగా అయితే ఈ యొక్క పెన్షన్ మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వర్తిస్తుంది. రెండవది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్, సాధారణ కుటుంబ పెన్షన్ లెక్కింపు విధానం. ఇది మెరుగైన పెన్షన్ కాలం ముగిసిన తర్వాత లేదా 7 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న వారికి మొదటి నుంచే వర్తిస్తుంది. సో, 73,270లో 30% అంటే రూ. 21,981 అవుతుంది. సో, ఈ యొక్క అమౌంట్ సాధారణ కుటుంబ పెన్షన్ యొక్క మూల పెన్షన్ అవుతుంది. దీనిపై కూడా వర్తించే డీఏ, ఐఆర్ మరియు మెడికల్ అలవెన్స్, ఏక్యూపీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. పీఆర్‌సీ కూడా వర్తిస్తుంది. సో, ముఖ్యమైన అదనపు సమాచారం. సో, బేసిక్ పెన్షన్ మరియు పీఆర్‌సీ పైన లెక్కించిన బేసిక్ పెన్షన్ అనేది ప్రస్తుతం పీఆర్‌సీ ఆధారంగా అయితే ఉంటుంది. కొత్త పీఆర్‌సీ అమల్లోకి వచ్చినప్పుడు పే ఫిక్సేషన్ జరిగిన తర్వాత ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేది మారుతూ ఉంటుంది. కుటుంబ పెన్షన్‌దారు ఉద్యోగి అయితే ఒకవేళ కుటుంబ పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఆహ్, కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు తన జీతంతో పాటుగా మరణించిన భర్త యొక్క కుటుంబ పెన్షన్ కూడా వస్తుంది. ఈ సందర్భంలో ఆమె జీతంపై డీఏ, పీఆర్స్ ఇయన్నీ కూడా వర్తిస్తాయన్నమాట. కుటుంబ పెన్షన్‌దారు స్వయంగా పెన్షనర్ అయితే ఒకవేళ కుటుంబ పెన్షన్ పొందుతున్న వ్యక్తి స్వయంగా మరొక పెన్షన్ పొందుతున్నట్లయితే సర్వీస్ పెన్షను. సో, వారికి 2 పెన్షన్‌లు వర్తిస్తాయన్నమాట. కాకపోతే ఒక పెన్షన్ మీదే డీఆర్ అనేది వర్తిస్తుంది. కారుణ్య నియామకం పొంది ఉన్నట్లయితే ఒకవేళ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉంటే అదే సమయంలో కుటుంబ పెన్షన్ కూడా పొందుతూ ఉంటే వారికి జీతం లేదా కుటుంబ పెన్షన్ 2 కలిపి ఈ యొక్క ఒకదానిపైన డీఏ అనేది వర్తిస్తుందనమాట. ఇక గరిష్ట కుటుంబ పెన్షను. 2 కుటుంబ పెన్షన్‌లు పొందే సందర్భంలో చెల్లించాల్సిన మొత్తం 2 కుటుంబ పెన్షన్‌లే అయి ఉండాలండి ఇక్కడ. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆహ్, సర్వీస్ పెన్షనర్‌లే అయి ఉంటే వారి పిల్లలకు 2 కుటుంబ పెన్షన్‌లు వర్తిస్తాయి. ఈ సందర్భంలో 2 కుటుంబ పెన్షన్‌ల మొత్తము రూ. 27,830కు మించి అయితే ఉండకూడదు. ఇవ్వరనమాట. అంతకు మించి చెల్లించరు. సో, కుటుంబ పెన్షన్ అనేది మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కుటుంబాలకు ఒక ముఖ్యమైన ఆర్థిక ఆసరా. దీనికి సంబంధించి నియమాలు, నిబంధనలు, అర్హతలు మరియు లెక్కింపు విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పైన అందించిన సమాచారం అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. సో, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.